దేవుని బిడ్డలారా, లేఖన భాగంలోకి వెళదాం. ఉదయకాలము కొంత చెప్పి ఉన్నాను కాబట్టి మత్తయి సువార్త 1వ అధ్యాయము బైబిల్ ఉన్నవారు చూసుకోవచ్చు. త్వరగా కొన్ని లేఖనాలు చదివి వివరించి చెప్పుకున్నాం. మత్తయి సువార్త 1వ అధ్యాయము 18వ వచనం నుంచి చదువుకుందాం. యేసుక్రీస్తు జనన విధం ఎట్లనగా, ఆయన తల్లి అయిన మరియ యేసేపునకు ప్రదానము చేయబడిన తరువాత వారేకము కాక మునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండేది. ఆమె భర్త అయిన యేసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించను. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. యేసేపు గురించి పాత నిబంధనలో ఒక యేసేపు ఉన్నాడు. మంచివాడు, చక్కనివాడు, రూపవంతుడు, ఏ పాపం ఎరుగనివాడు, పరాయి స్త్రీ వ్యామోహం తెలియనివాడు, దేవుడంటే భయము భక్తి కలిగి బ్రతికినవాడు. పాత నిబంధన కాలములో, క్రొత్త నిబంధన కాలంలో యవ్వనస్తులకు మాదిరిగా నిలిచినవాడు. ప్రైజ్ లార్డ్. నూతన నిబంధనలోకి వస్తే యవ్వన స్త్రీలందరకు మాదిరిగా కన్య మరియ నిలిచింది. ప్రైజ్ లార్డ్. ఈ నూతన నిబంధనలో దేవుని బిడ్డలారా, దావీదు కుమారుడు అనబడుతున్న ఈ యొక్క యేసేపు గురించి ఏమని లేఖనం తెలియచేస్తున్నదంటే, ఆయన తల్లి అయిన మరియ యేసేపునకు ప్రదానము చేయబడిన తరువాత వారేకము కాక మునుపు, ప్రైజ్ లార్డ్, భార్యగా మరియ యేసేపుకు ప్రదానం చేయబడ్డది. లేఖనాల ప్రకారం భార్య అయిపోయింది. కానీ వారు ఏకము కాక మునుపు, శారీరకంగా వారు కలుసుకోక మునుపు, అక్కడ లేఖనం ఏం తెలియజేస్తుందంటే ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ప్రైజ్ లార్డ్. వివాహమైన తర్వాత పురుషుడితో సంబంధము లేకుండా మరియ గర్భం ధరించింది. అది పరిశుద్ధాత్మ వలన అని లేఖనాలు తెలియచేస్తున్నాయి. కానీ ఈ విషయం యేసేపుకు తెలియదు. గర్భవతిగా మరియని యేసేపు చూశాడు. 19వ వచనం, ఆమె భర్త అయిన యేసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. ప్రైజ్ లార్డ్. నీతిమంతుడైన భర్త భార్యను ఎప్పుడు అవమానపరచడు. నీతిమంతుడైన భర్త చీటికి మాటికి భార్యను చేదరించుకోడు. నీతిమంతుడైన భర్త ప్రాణము పెట్టే అంతగా తన భార్యను ప్రేమిస్తాడు. ప్రైజ్ లార్డ్. క్రీస్తు సంఘము కొరకు ఎలా ప్రాణము పెట్టాడో ఈ వధువు కొరకు, నీతిమంతుడైన భర్త కూడా భార్య కొరకు ప్రాణము పెట్టే అంత బద్ధుడై ఉండాలి. అది కుటుంబంలో నిజమైన ప్రేమ. ఒక యజమానుడు ఒక స్త్రీ పట్ల పక్షపాతము లేకుండా చూపించే ప్రేమ. ఆ ప్రేమ ఇక్కడ యేసేపులో కనపడుతుంది. తనతో సంబంధము లేకుండా తన భార్య గర్భవతిగా ఉన్నది. సమాజంలో ఇప్పుడు తన స్థితి ఏమిటి? తన బంధువులు, స్నేహితులు, రక్త సంబంధికులు, తనున్న ప్రాంత ప్రజలు, యేసేపు, మన దేశ సాంప్రదాయ ప్రకారము నీవు నీ భార్య ఇంకా ఏకమవ్వలేదు, నీ భార్య గర్భవతిగా ఉన్నది, ఎవరి వలన ఆమె గర్భవతిగా ఉన్నది అని ఆ దినాలలో ఉన్న ప్రజలలో పురుషులు యేసేపుతో ఒక్కసారి ఆ మాట పలికితే ఒకవేళ అప్పుడు యేసేపు ఏమనుకునేవాడు? నిజమే కదా, నేను నా భార్య ఇంకా పాన్పు మీద ఏకమవ్వక మునిపే నా భార్య గర్భవతిగా ఉన్నది నా ఇంటిలో అని. యేసేపు నీతిమంతుడు కాబట్టి ఆమె ఎలా గర్భవతి అయిందో యేసేపుకు తెలియదండి. ఆమె పరిశుద్ధాత్మ ద్వారా గర్భవతి అయినది అన్న సంగతి యేసేపుకు తెలియదు. అయినా అతడు నీతిమంతుడై ఉన్నాడు. ఏమనుకుంటున్నాడు? నేను నా భార్యను అవమానపరచను,
నేను నా భార్యను ఒక్క మాట కూడా అనను. ఎందుకు? తను నీతిమంతుడై ఉన్నాడు. నీతిమంతుడు ఎప్పుడు ఎదుటి వాళ్ళని కష్టపెట్టడు. నీతిమంతుడు ఎప్పుడు ఎదుటి వారిని అవమానపరచడు. నీతిమంతుడు ఎప్పుడు ఎదుటి వారిని సులకనగా చూడడు. యేసోబు నీతిమంతుడై ఉన్నాడు కాబట్టి తన భార్యను కూడా అవమానపరచడానికి ఇష్టపడకుండా ఏమనుకుంటున్నాడు? ఆమెను ఇక్కడే ఉంచి నేనే రహస్యముగా వెళ్ళిపోతాను అనుకుంటున్నాడు తన మనస్సులో. ప్రైజ్ లార్డ్. నీతిమంతుని ఉద్దేశం చూడండి ఎలా ఉన్నదో. నీతిమంతుడైన యేసోబు యొక్క హృదయాలోచనలు చూడండి దేవుని బిడ్డలారా ఎలా ఉన్నాయో. చిన్న సమస్య వస్తే భార్యను రోడ్డుకి ఈడ్చేవాళ్ళు ఉన్నారు. చిన్న సమస్య వచ్చే ఆ 10 మందిలోకి తీసుకొని వచ్చి రకరకాల మాటలని బూతులాడి తిట్టి కొట్టి అవమానపరిచే వాళ్ళు ఉన్నారు. యేసోబు అలా చేశాడా? చేశాడమ్మా? ఆయన జీవితంలో అవి లేవు. అవమానపరచడం యేసోబుకు తెలియదు. భార్యను తిట్టడం, కొట్టడం, అనుమానించడం యేసోబుకు తెలియదు. ఎందుకు? యేసోబు నీతిమంతుడై ఉన్నాడు. ఒకవేళ తన దృష్టిలో ఈమె పాపం చేసినా ఈమె నేను అవమానపరచను, ఈమె నాకు ద్రోహం చేసినా ఈమెను 10 మందిలోకి లాగను, నేనే దూరముగా రహస్యముగా వెళ్ళిపోదామని నిర్ణయించుకున్నాడు. ప్రైజ్ లార్డ్. ఈనాడు ఇటువంటి పురుషులు ఉన్నారా భూమి మీద? ఉన్నారమ్మా? లేరు. క్వార్టర్ ముందేస్తే అవమానపరిచేవాడు. స్నేహితుల ఇంటికో, బంధువుల ఇంటికో, రక్త సంబంధుల ఇంటికో, లేక పని ఏదైనా బజారుకి వెళ్ళి వస్తే ఆడ గొడవ పెట్టుకుని కొట్లాటలాడి యుద్ధాలు చేసి భార్యను పుట్టిళ్ళకు పంపించిన జనాంగం కూడా ఉన్నారు. లేరా? ఉన్నారండి, ఉన్నారు. వాళ్ళ నీడను వాళ్ళే నమ్మరు. కానీ యేసోబు జీవితం అలా లేదు. మంచివాడిగా ఉన్నాడు. తప్పు చేసిన వాళ్ళను కూడా నేను అవమానపరచను, నాకెందుకు అనుకుంటున్నా. అంత సుబుద్ధి కలిగిన వాడై ఉన్నాడు. పెళ్లి అయిన ప్రతి పురుషుడికి ఈ మనస్సు ఉంటే ఆ ఇంట్లో కలతలు, గొడవలు, యుద్ధాలు ఇవేమి ఉండవండి. నెమ్మది ఉంటుంది, శాంతి ఉంటుంది, సమాధానం ఉంటుంది. వాళ్ళని బట్టి వాళ్ళ పిల్లలు కూడా మంచి ఆత్మీయ జీవితంలో ఎదుగుతారు. ఎందుకంటే మొదటి సంఘము ఇల్లే. ప్రైజ్ లార్డ్. మొదటి సంఘం ఏమిటి? ఇల్లు. ఇంటిలో తల్లి తండ్రి నడవడి ఎంత మంచిగా ఉంటుందో పిల్లలు అవన్నీ చూస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళ జీవితంలో, ఆత్మీయ జీవితంలో అదే నడవడిని, ఆ తల్లిదండ్రులు చూపించే మాదిరిని ఈ పిల్లలు తెలుసుకొని అదే మాదిరిలో ఎదుగుతారు. మా ఇంటిలో ఈ సమస్య వచ్చినప్పుడు మా తల్లిదండ్రులు ఇలా ఉన్నారు. ఇప్పుడు నా జీవితంలో, నా కుటుంబ జీవితంలో ఈ సమస్య వచ్చింది, నేను కూడా ఈ పరిస్థితిని ఇలా ఎదుర్కోవాలి. ఈ తల్లిదండ్రులే పిల్లలకు మాదిరి చూపించే వాళ్ళ ఉంటారు. ఎఫ్ఎస్సి 6లో పౌలు గారు ఈ మాట చెప్తాడు, తండ్రులారా, తల్లులారా, మీ పిల్లలను ప్రభు యొక్క శిక్షలోను బోధలోను పెంచుడి. ప్రైజ్ లార్డ్. కాపరులారా, యాజకులారా అని చెప్పాడు. అక్కడ చెప్పాడా? కాపరులారా, యాజకులారా, అపోస్తులారా, ప్రవక్తలారా అని చెప్పాడా? మొదటి సంఘము ఇల్లు. ఏంటిదమ్మా మొదటి సంఘము? ఇల్లు. తల్లి తండ్రులే మంచి క్రమములో పిల్లలను పెంచాలి. రెండవ సంఘము ఇది. ఈ మందిరములో మీరు హాజరయ్యారు, ఇది మీకు మొదటి సంఘం కాదు, ఇది మీకు రెండవ సంఘం. ఇంటిలోనే పిల్లలకు తల్లిదండ్రులు శిక్షణ ఇవ్వాలి అని ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనాల్లోనే అపోస్తలుడైన పౌలు గారు తెలియజేశాడు. కానీ యేసోబు జీవితం ద్వారా మనం ఏమి తెలుసుకుంటున్నామో చూడండి. అతను రాత్రి వేళ ఆలోచించుకుంటున్నాడు, నేను నా భార్యను అవమానపరచను, నేనే ఈమె దగ్గర నుంచి రహస్యంగా వెళ్ళిపోవాలనుకుంటున్నాను. అప్పుడు దేవుడు ఏమన్నాడు చూడండి. ప్రైజ్ లార్డ్. ఆ తర్వాత కూడా చదువుదాం. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొని చుండగా చూడండి, ఇదిగో ప్రభుదూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకము, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ప్రైజ్ లార్డ్. మరియ గర్భము వేరే పురుషుడితోటి రాలా. మరియ గర్భము తన భర్త యేసేపుతో రాలా. మరియ గర్భము పరిశుద్ధాత్మ ద్వారా వచ్చింది. ప్రైజ్ లార్డ్. దేవుడే ఈ భూలోకానికి రావాలనుకున్నప్పుడు, కాలం సమీపించినప్పుడు
మరియ గర్భాన్ని ఆయన ఈ భూలోకంలోకి రావడానికి ఎన్నుకున్నాడు. ప్రైజ్ లార్డ్.